ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? అనేక దినాలు తర్వాత మరలా మీ మధ్యకు ప్రభు కృపను బట్టి మీ మధ్యకి ఇలా రావటం, బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవ్ అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చక్కటి సత్యవాక్యమును మీరు వినొచ్చు, దివ్యమైనటువంటి దేవుని సందేశాలని మీరు వీక్షించవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికీ అనేకులు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వీక్షిస్తున్నారు, చక్కగా ఆలకిస్తున్నారు, దేవుని వాక్యాలను బట్టి ఆదరించబడుతున్నారని మాతో మాట్లాడుతున్నారు. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సమయంలో ప్రభు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి నేను మీ మధ్యకు వచ్చి ఉన్నాను. చక్కగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. 32వ కీర్తన 7వ వచనం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా దాగుచోటు నీవే అంటున్నాడు భక్తుడైన దావీదు. ఎంత అద్భుతమైన మాట అండి. దావీదు దాగిన చోటు దేవాది దేవుడే. నా దాగుచోటు నీవే అంటున్నాడు. శత్రువులు తనని వెనక నుండి తరుముకుంటున్నప్పుడు, శ్రమలను తనని తరుముతున్నప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు తనని తరుముతున్నప్పుడు, ప్రశ్నార్థకరంగా తన జీవితమే మారినప్పుడు, తను దాగిన స్థలం దేవుని సన్నిధి. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి వేళ దేవుని వాక్యము ఆలకిస్తున్న నా ప్రియ దేవుని జనాంగమా, మీరే పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలీదు. శ్రమలు నిన్ను తరుముతున్నవా? వ్యాధి బాధలు నిన్ను తరుముచున్నవా? నా అనుకున్న వారే నీ మీద నిందలు వేస్తూ నిన్ను తరుముచున్నారా? నీ జీవితంలో నిన్ను విడవరు అని అనుకున్న వారే నిన్ను విడిచిపెట్టేస్తూ నీ మీద ద్వేషమును కనబరుస్తూ నీ చేయి విడిచి నిన్ను అంధకారంలో తరుముతున్నారా? ఏమైపోతుంది నా జీవితమని, ప్రశ్నార్థకరంగా మారిపోయిందని కృంగిపోతున్నావా? అయితే నీకు ఒక శుభవార్త. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులు నిన్ను తరుముచున్నవో, అయితే దేవుని సన్నిధిలో నీ కొరకు ఒక స్థలము సిద్ధపడి ఉన్నది. దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గరకు వచ్చి నీవు దాగగలిగితే, దేవుని సన్నిధిలో దేవుని పాదముల దగ్గరికి వచ్చి నీవు దేవుని పాదములను ఆశ్రయించగలిగితే, దేవుని పాదములను నీవు ఆశ్రయించగలిగితే, ఆయన నీకు చేయబోయే అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. ప్రైజ్ ద లార్డ్. దావీదుకి అర్థమైంది, శ్రమలు నన్ను తరుముతున్నప్పుడు నేను దాగవలసిన చోటు దేవుని సన్నిధి. ప్రతికూలమైన పరిస్థితులు నన్ను తరుముచున్నప్పుడు నేను దాగవలసిన చోటు దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో దేవుని పాదాలను పట్టుకొని నీకున్నటువంటి పరిస్థితులన్నీ దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని పాదాలను పట్టుకొని దేవునితో చెప్పుకోగలుగుతున్నావా? లేదు, చెప్పుకోట్లా. శ్రమలు నిన్ను తరుముచున్నవని, శోధనలు నిన్ను తరుముచున్నవని, సమస్యలు నిన్ను తరుముచున్నవని ఎటేటో పరిగెడుతున్నావు. మనుషుల ఎద్దకు పరిగెడుతున్నావు, ఏటేటో పరిగెడుచున్నావు. మనుషులు నీ పరిస్థితిని కొంతవరకే చక్కదిద్దగలరు కదా. నాయకులు నీ పరిస్థితిని కొంతవరకే చక్కదిద్దగలరు కదా.
కానీ నీ పరిస్థితిని సంపూర్ణముగా చక్కదిద్దగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే నేను ప్రకటిస్తున్నటువంటి జీవము కలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే నీ పరిస్థితిని చక్కదిద్దగలరు, నీ కన్నీరుని తుడవగలరు, నీ దుఃఖమును నాట్యముగా మార్చగలరు. నీ ఆవేదనలో నుండి నిన్ను బయటకు లాగి నీకు ఆనందాన్ని ఇవ్వగలిగిన వారు ఒక్కరే, ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు వారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉంది నీ జీవితం? ప్రశ్నార్థకరంగా మారింది కదా. నీ జీవితంలో నీకు ఎదురవుతున్న పరిస్థితులు నీ జీవితాన్నే ప్రశ్నలుగా మార్చినవి కదా. నా జీవితం ఇంతేనా? నా లైఫ్ ఇంతేనా? నా లైఫ్ పార్ట్నర్ ఇంతేనా? నా కుటుంబం ఇంతేనా? నా బ్రతుకు ఇంతేనా? నా జాతకం ఇంతేనా? నా తలరాతి ఇంతేనా అని అనుకుంటున్నావు కదా. నేను నమ్మిన నా దేవుడు తలరాతను కూడా మార్చగలిగిన దేవుడు. నేను నమ్మిన నా దేవుడు బ్రతుకులను బాగు చేయగలిగిన దేవుడు. నేను నమ్మిన నా దేవుడు తల క్రిందులైపోయిన వాళ్ళని తల ఎత్తుకొని తిరిగేలా చేయగలిగిన దేవుడు. నేను నమ్మిన నా దేవుడు అవమానాలలో నుండి నిన్ను అభిషేకముతో నింపగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు. దావీదు కూడా అదే పరిస్థితులు ఎదురైనవి. సొంత వారే తనని తరుముకుంటూ వెళ్తున్నారు. నెమ్మది లేదు, సుఖము లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు. ప్రశ్నార్థకరంగా మారినటువంటి తన బ్రతుకులో దావీదు అంటున్నాడు, కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే కదా నాకు సహాయము వచ్చును. ప్రైజ్ ద లార్డ్. కొండల్లో గుహల్లో మెట్టల గుండా వెళ్తున్నటువంటి దావీదు, నిద్రాహారాలు మానేసిన దావీదు, తన వారికి తన కుటుంబానికి దూరం అయిపోయి పరిగెడుతున్న దావీదు, అంధకార రహస్య స్థలములలో నిట్టూర్పులలో నిస్సహాయ స్థితిలో ఉన్న దావీదు ప్రశ్నార్థకరంగా మారిన తన బ్రతుకులో తను చెప్తున్న మాట, దేవా నా దాగు చోటు నీవే, నేను ఆశ్రయించిన చోటు నీవే, నేను ప్రవేశించిన చోటు నీవే. ఎందుకంటే శత్రువులు నన్ను తరుముతున్నప్పుడు, నెమ్మది నాకు దూరం అయిపోయినప్పుడు నీవే నాకు నెమ్మదినివ్వగలిగిన దేవుడు అని దావీదు నమ్మాడు. నా ప్రియ చెల్లి, అయిన వారే నిన్ను అర్థం చేసుకోక, నీ యజమానుడే నిన్ను అర్థం చేసుకోక, కట్టుకున్న భర్తే నీకు ప్రేమను పంచక, కన్నవారే నిన్ను తోసేసి, తోడబుట్టిన వాళ్ళే నీ కన్నీరు తొడవక, ఆదరించవలసిన వారే నిన్ను ఆదరించక, జాలి చూపించవలసిన వారే నీ మీద జాలి పడక, ప్రేమ చూపించవలసిన వారే నీ మీద ప్రేమను చూపిక, కన్నీరు తొడవవలసిన కట్టుకున్న భర్తే అనేక రకాల ద్వేషము నీ మీద కక్కుతూ ఉంటే, ప్రశ్నార్థకరంగా మారిన నీ జీవితానికి ఈ రాత్రి నేను నీకు చెప్పే శుభమాట, దేవుని ఆశ్రయించి చూడు, దేవుని సన్నిధిని ఆశ్రయించి చూడు, దేవుని పాదాలను ఆశ్రయించి చూడు. దేవుని పాదాలను ఆశ్రయించిన వారు చరిత్రకెక్కినట్లు ఉన్నది పరిశుద్ధ గ్రంథములో. ప్రైజ్ ద లార్డ్. తన సహోదరుడే తనని చంపటానికి బయలుదేరాడని వార్త విన్నటువంటి యాకోబు దేవుని పాదాలను ఆశ్రయించాడు. రాత్రంతా పెనుగులాడాడు. తెల్లవారుజాము అయ్యేసరికల్లా చంపటానికి బయలుదేరిన సహోదరుడే మారిపోలేదా? భయాలు, ఆందోళనలు, చీకటి వెళ్ళిపోయి ఉదయమున కల్లా ప్రకాశవంతమైనటువంటి దినమొచ్చినట్లుగా తన జీవితంలో భయాలు, ఆందోళనలు తొలగిపోయి ప్రకాశవంతమైనటువంటి పరిస్థితి యాకోబు జీవితంలో ఇజ్రాయేలుగా మారలేదా? దావీదు దేవుని సన్నిధిని ఆశ్రయించాడు, యాకోబు దేవుని పాదాలను ఆశ్రయించాడు. ఈరోజు నీవు కూడా
దేవుని పాదాలను ఆశ్రయించి చూడు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు. ఆ శ్రమ నుండి నిన్ను రక్షించిన తర్వాత నీకు ఇచ్చే బహుమానం విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు అంటున్నాడు భక్తుడు. విమోచన గానం, నిన్ను విడిపిస్తాడు. భయపడక చెల్లి, భయపడక సహోదరి. కొంతకాలమే నీకు శ్రమలు, కొంతకాలమే నీకు చెడ్డ దినాలు, కొంతకాలమే ఈ గడ్డు పరిస్థితులు, కొంతకాలమే ఈ కష్టాలు. నీ కష్టాలు తీరే రోజులు రాబోతున్నాయి. నీ బ్రతుకులో నుండి చీకటి దినములు వెళ్ళిపోతున్నాయి. నీ బ్రతుకులో నుండి దుఃఖ దినములు నా దేవుడు సమాప్తం చేయబోతా ఉన్నాడు. నిన్ను విమోచించబోతున్నాడు, నీకు విడుదలనివ్వబోతున్నాడు. నీ కన్నీరు ఆగే రోజు దగ్గరలోనే ఉంది. నీకున్న శ్రమలు నీ నుండి తొలగిపోయే రోజు అతి సమీపంగా ఉన్నాయి, సమీపంగా ఉన్నాయి. పడిన చోటే దేవుడి నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. త్రోసివేసిన వారే నిన్ను చేర్చుకోబోతున్నారు. వద్దు అన్నవారే నువ్వు కావాలి అని అనబోతున్నారు. నిందించిన వారే నిన్ను మెచ్చుకోబోతున్నారు. పనికిరాని పాత్రవి అని అన్నవారే పనికొచ్చే పాత్రవ నీవు అని నిన్ను కనపరచబోతున్నారు. సిగ్గుపడిన నిన్నే నా దేవుడు సిగ్గులో నుండి, నిందలో నుండి, బాధలో నుండి, శ్రమలో నుండి నిన్ను విడిపించబోతున్నాడు. విమోచన కర్తగా నీ పక్షాన నిలబడబోతున్నాడు. ఆదరణ కర్తగా నీ పక్షాన నిలబడబోతున్నాడు. తండ్రిగా నిలబడుతున్నాడు. నువ్వు ఎన్నోసార్లు అనుకొని ఉంటావు, నాకు ఈ శ్రమ వచ్చినప్పుడు, నాకు ఈ బాధ వచ్చినప్పుడు నా తండ్రి ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదా? నా తండ్రి ఉన్నంత కాలం నా తండ్రితో నేను చెప్పుకునేదాన్ని. నా తండ్రి ఉన్నంత కాలం నా తండ్రితో నేను చెప్పుకొని నా దుఃఖాన్నంతా పంచుకునేదాన్ని. ఈరోజు నా తండ్రి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నేను ఎవరితో చెప్పుకోగలను? అమ్మతో చెప్పుకుంటే అమ్మ రక్షించగలిగిద్దా? తోడబుట్టిన వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు రక్షించగలుగుతారా? కన్న తండ్రితో చెప్పుకునే దాన్ని నేను, కన్న తండ్రి నాకు దూరం అయిపోయాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఈ లోకంలోనే కనుమరుగైపోయాడు, కాలగర్భంలో కలిసిపోయాడు, నన్ను అర్థం చేసుకునేవారు ఎవరు అని ఒకవేళ నువ్వు ఏడుస్తుంటే నీతో నా దేవుడు చెప్తున్న మాట, నేను నీకు పరమ తండ్రిగా ఉన్నా, నేను నీకు పరలోకమందున్న తండ్రిగా ఉన్నా. నీ తండ్రి లేడని నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? నేను నీకు తండ్రిగా ఉన్నా. నీ దుఃఖ దినములన్నీ నేను సమాప్తం చేయబోతున్నా. నీ కన్నీరు నేను తొడవబోతున్నా. నీకు ఆనందాన్ని నేను ఇవ్వబోతున్నా. నీకు సంతోషాన్ని నేను ఇవ్వబోతా ఉన్నా. నీకున్నటువంటి దుఃఖ దినములన్నీ కొట్టివేసి ఆనంద వస్త్రాన్ని నీకు ధరింప చేయబోతా ఉన్నా. ధైర్యంగా ఉండు బిడా, ధైర్యంగా ఉండు.